దోస్తులు అందరు బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక ఏందంటే ఈరోజు ఏంది మళ్ళా ఒకతే చెప్తుంది ఇంట్రొడక్షను. ఇక అనిత ఎక్కడ పోయిందా అని ఆలోచిస్తారు కదా మీరు. అదే పరిశాన్లు ఉన్నా నేను. వత్తా వత్తా అన్నది ఇంకా రాకపాయి. ఏం చేస్తుంది ఈ పిల్ల అనిత అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి పోతే ఇగో మా అమ్మకు దొడికెట్టింది, ఇక బాత్రూంలో ఉంది, ఇంకా వెళ్తలేదు అని చెప్పిరు పిల్లలు. అందుకే పిలుద్దామని గీడికి వచ్చిన వాళ్ళ బాత్రూమ్ కాడికి. అనిత, ఓ అనిత. అక్క వస్తున్నా. ఏమైందే గింత టైం అయింది? మనము సబ్స్క్రైబర్లతో మాట్లాడేది ఉంటుందని తెలుసు కదా, ఇంకా రాకపోతే ఇవన్నీ నేనే వచ్చిన మీ ఇంటికాడికి. ఏమాక తెలియదు, ఒక్కటే దొడ్డికెట్టింది. రాత్రి అంతా పోయినా ఇక లేచినంటే ఇక మళ్ళీ ఇప్పుడు పోవడే అవుతుంది. ఇదే పరిశాన్ అయిపోయిందాక ఎంతసేపు అవుతుంది వస్తాం అనుకుంటున్నా, అయితేనే లేదు. 10 నిమిషాలకోసారి వస్తూనే ఉందక్క. ఎట్లయిందో ఏమో, కడుపులో ఒక్కటే గుడ 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 పెడుతుంది. మరి ఎట్లనే ఇలా మనం మాట్లాడేది లేదా ఏంది? హలో దోస్తులు, అందరు ఎట్లరు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని మంచిగా ఆదరిస్తుర్రు. ఇక గిట్లనే ఆదరిస్తూ ఉండాలి దోస్తులు మీరు మా ఛానల్ని. ఇక మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురానికి మంచిగా ప్రయత్నిస్తాము. ఇక మంచి జోష్ తీసుకురావాలి మాలో. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక మన వీడియోలు ఖచ్చితంగా చూడండి, అస్సలు స్కిప్ చేయకుండండి. మంచి మంచి వీడియోలు లాస్ట్ వరకు చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. ఇక ఇట్లనే కంటిన్యూ చేయండి దోస్తులు. కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు, లైక్ చేయండి, అట్లనే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇక మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది, వెంటనే మన వీడియోలో చూడొచ్చు. ఇగో ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 52. ఈరోజు చాలా చాలా ట్విస్టులు ఉంటాయి దోస్తులు, మంచి ఎంటర్టైన్మెంట్ అది. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి దోస్తులు. ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదుల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. దోస్తులు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఏంది మళ్ళక్క గిట్లొచ్చినావు, ఒక్క తీరుగా పిలుస్తున్నావు గంటల కూర్చుంటే? ఇలా సేన్లకు పని గిట్లు వస్తావా? 2-3 వచ్చిరంటే పోదాం అనుకుంటున్నా. ఇక లేదంటే ఇక రేపటి నుంచి పోదామని చూస్తున్నా. అదే చెప్పుదామని వస్తే పిల్లలతో అనుకోతే పిల్లలు మా అమ్మకు దొరికెట్టింది. అగొక్క బాత్రూమ్ కానే తిరుగుతుంది, ఆడికి ఇడికి తిరుగుతుంది. ఇంట్లోకి వస్తామని వస్తుంది, మళ్ళొచ్చా అని ఉరుకుతుంది. ఇంట్లోకి కూడా రాకుండానే ఉరుకుతుంది అని చెప్తే మళ్ళీ గీడికే వచ్చి గిన్నెలాడి పిలుస్తున్నా నిన్ను. అవ్వక్క లేచినంటే ఇంట్లో కొనిస్తలేదు, బయటనే ఉరుకుతున్నా. గంతగానం ఎందుకు దొడ్డికెట్టిందో ఇప్పటికీ ఏం అర్థమైతే లేదక్క నాకు. గాతిరిగా దొడ్డికెడితే గోలు తెచ్చుకొని వేసుకోపోయినవే రాత్రే. ఇక దొడ్డికెట్టినప్పుడు 12 అవుతుంది ఏమక్క. ఆ టైంలో వాళ్ళని లేపి ఏడుకోదమ్మని అని చెప్పి ఊకున్నా. ఇక అప్పటి నుంచి ఒక్కటే పెట్టింది. ఏం చేతి ఇవాళైతే ఏడికి రానాకయ్యా నేను. సరే పట్టే 2 గోళీలు తెచ్చి వేసుకో. అయితే ఇలా మంది ఎవరిని తోలుకొని ఓన్లే. ఇక ఇలా ఇంట్లో ఒకరోజు పని చేసుకుంటే అయిపోతుంది. ఇక నిన్నటి పని అంతా అక్కడనే ఉంది, అన్నీ అడిగేటి ఉన్నవి. అరే చాలా టైం అయ్యింది, కోడలా ఇంకా లేవనట్టే ఉందిగా. సుజాత, ఓ సుజాత, ఏమయ్యే పిల్ల గింతగానం కేకలేస్తున్నావు అని వాళ్ళు కదూ, ఇంకా లేవనట్టే ఉందిగా. సుజాత ఏమైందత్తమ్మ అంతలా పిలుస్తున్నావు, రావట్లేదా సుజీ? అదే స్వీటీ, ఇంకా లేవనట్టే ఉంది, 7 అయింది టైము. లేపుదామని వస్తే అస్సలు పలుకుతలేదు. నాకేమో రూమ్లో పోబుద్ది అవుతలేదు. ఉండత్తమ్మా నేను వెళ్ళి లేపుతా. వద్దులే స్వీటీ, అదే లేచి వస్తుంది కానీ ఇక నువ్వెందుకు లోపలికి, ఏం వద్దుతి. సరే స్వీటీ, ఇక నేను జరంత పని ఉంది, బయటకు వేసి వస్తా. ఇక చింటుగాడు చిన్నారి లేస్తే జర చాయ్ పెట్టి ఇన్ని మురుకులు వేసి అమ్మ తింటారు పిల్లలు. సరే అత్తమ్మా వెళ్ళు నువ్వు. అమ్మయ్య అత్తయ్య బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తా, ఇంత టైం దాకా ఎందుకు పండుకురు వీళ్ళు, నేను ఎట్లయినా లేపుతా పోయి. అబ్బో ఇద్దరు చాలా మత్తుగా నిద్రపోయారు, ఇంకేడ లేస్తారు వీళ్ళు. ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచి చెడు మర్యాద చేద్దామన్న తెలివే లేదా దీనికి, ఇంతగానం పడుకుంది. ఇంకా ఎవ్వరు ఫోన్ లేదు చుట్టాలు, అప్పుడే మంచిగా హాయిగా రెస్ట్ తీసుకుంటుంది. పొద్దున్నే లేచి ఎవరికి ఏం కావాలో చూసుకునేది తెలియదా దీనికి. వీళ్ళిద్దరిని చూస్తుంటే ఎప్పుడు ఎలా విడగొట్టాలో అని ఆలోచనలే వస్తాయి నాకైతే. చీ అమ్మ, మా బావ నన్ను అసలు నన్ను పెళ్లి చేసుకోరా బాబు అంటే దాన్ని చేసుకున్నాడు. దోస్తులతో మంచిగా తాగి దావత్ చేసుకున్నాడు, వచ్చి వండుకున్నాడు. రూమ్ అంతా కంపు వాసన. ఈ సుజాత ఎలా వండుకుంటుందో ఏమో, అంత నిద్ర అంత కంపులా. ఏయ్ సుజాత కొంపదీసి ఇది కూడా తాగిందా ఏంటి, ఇంతగానో నిద్ర తీస్తుంది. సుజాత అత్తమ్మ పిలుస్తుంది నేను. అయ్యో తెల్లారినట్టుంది, ఎవరు వచ్చి పిలుస్తున్నారు?
ఏ సుజాత నేనే లేవు. ఇదేంటి స్వీట్ వాయిస్ వినిపిస్తుంది? ఏ స్వీట్ లేవ్వగానే పొద్దున్న మా రూమ్లోకి వచ్చేసినవేంటి? ఇగో సుజాత నేనేం కావాలని రాలేదు, అత్తమ్మ నేను పిల్లమ్మన్నది అందుకే వచ్చిన. మరి ఇంత టైం అయిందాక పడుకుంటే లేవమనకపోతే ఇంకేమంటారు నిన్ను? అయితే డోర్ తట్టి వచ్చేది తెలియదా నీకు? అలాగే లోపలికి వచ్చేస్తావా? ఫస్ట్ నీకు డోర్ పెట్టుకుని పడుకోవడం తెలీదా ఏంది? మరి మేము డోర్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అసలు తట్టి రావాల్సింది నువ్వు. అలా ఎలా పడితే అలా వచ్చేస్తావా భార్య భర్తలు ఉన్న రూమ్లోకి? ఇవన్నీ ఎక్స్ట్రాలు మాట్లాడకు నువ్వు సుజాత, చెప్తున్నా. అత్త పిలవమన్నందుకే నేను పిలిచాను. అయినా ఇంటికి వచ్చిన వాళ్ళకు అన్ని మంచి మర్యాద చూడకుండా ఇంకా ఈ టైం దాకా పడుకున్నావు, నీకు బుద్ధి ఉందా అసలు? ఏ స్వీటీ మాటలు మర్యాదగా రా, నువ్వు మంచిగుండా చెప్తున్నా. అయినా పడుకున్నాడు, నువ్వు బయటికి నడు ఫస్ట్. నీ పని ఇలా కాదే, అత్తకు చెప్పి నీ పని చేపిస్తూ ఉండు. రా వచ్చి అందరికీ ఛాయ్ అంట పెట్టిద్దిరా. లేవ్వగానే ఈ స్వీటి ముఖమే చూసిన, ఈ రోజంతా ఎట్లుంటుందో ఏమో. ఎలాగైనా సరే అత్తమ్మ రాగానే దీనిపైన ఎక్కించి మొత్తం చెప్పాలి, అప్పుడు ఇద్దరికి గొడవ అయితే సరిగ్గా అవుతుంది. నన్నే బెడ్రూమ్లో నుంచి వెళ్ళిపో అంటదా, చెప్తా దీని పని. నేను వెళ్ళేసరికి అత్తమ్మకి ఈ సుజాతకి గొడవ పెట్టి వెళ్తా. ఏమైనా స్వీటీ, సుజాత లేచిందా? లేదత్తమ్మ ఇంకా లేవ్వలేదు. ఇగో అత్తమ్మ నేను లేపమన్నదని చెప్పి లోపలికి పోయి లేపితే ఏమంటుందో తెలుసా అత్తమ్మ? ఇగో అత్తమ్మకి పని లేదు నీకు పని లేదు, ఊకే లేపుతారేంది వచ్చి అని అంటుంది. ఏమైంది సుజాతకి గట్లెందుకు మాట్లాడుతుంది? అరే జర్రసేపు పండుకుందామంటే పండనీయదు చెయ్యనీయదు, ఎప్పుడు లేపుతూనే ఉంటారు పొద్దుగాగానే. అరే ఎంతసేపు లేచి చేస్తూనే ఉంటావు కదా, లేచినప్పటి నుంచి కొద్దిసేపు ఎక్కువసేపు అంతే ఏమవుతుంది, ఓ ఎంబడి పడతా ఉంటుంది. ఏం పని లేదా అత్తమ్మకి? పోతే కదా అక్కడిక్కడ ఏదైనా పని చేసుకోనికి సేన్లోకి వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని అంటుంది. గట్ల మాట్లాడిందా సుజాత? దీనికి మస్తీ బాగా అవుతున్నట్టుంది. ఇక తిమ్మిడి తీస్తావు, దీన్ని పని చేస్తా. ఏదో కోడలి పిల్లని ఇబ్బంది పెట్టొద్దు, మంచిగా చూసుకోవాలి బిడ్డలకు అనేసి నేను అనుకుంటుంటే నా వెనక నాకు మీద గిట్లా మాట్లాడతా. అది చెప్తా. ఇంకా చాలా అన్నదత్తమ్మ, నువ్వేమనుకుంటావో ఫీల్ అవుతావని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఇక నువ్వేం చెప్పగానే ఇక నువ్వు లోపలికో, అది రాని నేను దాని పని చెప్తా. కోడలి పిల్ల చాలా ఎక్కువ చేస్తున్నట్టుంది, నాకైతే గదే అనిపిస్తుంది. ఈ పిల్లని ఇప్పుడే దారిలో పెట్టాలి, ఇప్పుడే గిన్ని మాటలు అంటుంది నా వెనకాల అంటే ఇక నా ముంగట కూడా అననీకి వెనక పోదు. ఇక ఈ పిల్లని ఎట్లయినా చక్కగా చేయాలి. ఏంది ఇట్లా ఇప్పుడు స్వీట్తో అన్నది కాబట్టి నడిచిపోయింది, అదే వేరేళ్ళతో అంటే ఎట్లా ఉంటుంది? ఊళ్ళో అందరు ఏమనుకుంటారు? అత్తగూడన్లకు వడతలేనట్టుంది, ఇట్లా చెప్పుకుంటారు, ఒకరి మీద ఒకరు అనుకుంటారు. స్వీట్ కాబట్టి నడిచిపోయింది. చెప్తా, ఇంకోసారి ఇట్లాంటి మాటలు ఆలీలకు చెప్పినావనుకో చూడు మంచిగా ఉండదని చెప్తా. అమ్మయ్య అత్తయ్యకి చెప్పేశాను, ఇక మస్తు గరం మీద ఉంది. ఇక ఉంటుంది చూడు సుజాత ఈ రోజు నుంచి నీకు టార్చరు. ఇక నువ్వు నెచ్చి కూడా ఇంతసేపు అవుతుంది, ఇది ఇంకా బెడ్రూమ్లోకి నుంచి బయటికి రాలేదు, మొగన్ పక్కనే వన్నట్టుంది హాయిగా. సుజాత, ఏ సుజాత, అత్తమ్మ పిలిచారా? ఇంకా తెల్లారలేదు అనే నీకు? ఇంతగానం బంతావు, పండగ తెల్లారి ఎంత పని ఉంటుంది ఇంట్లో, లేచి దబదబ అన్ని పనులు చేసుకుందామని తెలివి లేదా? అత్త మీద నూకి మంచిగా మోహన్ పక్కన నిద్రపోతే అయిపోతుంది. అయ్యో అత్తమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్నారు? కొంచెం అలసిపోయినట్టు అయ్యింది, అలాగే నిద్ర పట్టేసింది. ఇంకా లేచేసరికి కొంచెం లేట్ అయింది అత్తమ్మ. ఇవన్నీ సాకులు దేలాడుకోకు, నువ్వు చెప్తున్నా. మేము కూడా నీ వయసు నుంచి వచ్చిన వాళ్ళమే, మేము ఎట్లా లేచి చేసుకోవచ్చు పనులన్నీ? నువ్వు చేయనీకి గంత ఇబ్బంది పడుతున్నావు. అయినా నా మాట అంటే నీకు విలువ లేకుండా అయిపోతుంది రోజు రోజుకి. చూస్తున్నా ఏం చేస్తా తీ అనుకుంటున్నావేమో. మంచిగా ఉండదు చెప్తున్నా సుజాత, మంచిగా నడుచుకో ఇంట్లో. ఇక ఇంటి విషయాలన్నీ అందరికి చెప్పుకుంటా కూర్చుంటున్నట్టున్నావు. ఇక వచ్చిన వాళ్ళందరూ చెప్పుకుంటా కూర్చుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇంట్లో ఏదైనా ఉంటే ఇంట్లోనే మాట్లాడుకోవాలి, బయట అందరికీ చెప్పుకోవద్దు. చూస్తున్నా నీ విషయాలన్నీ నాకు తెలుస్తున్నవి. నువ్వు బయట ఎవరెవరికి ఏం మాట్లాడుతున్నావో ఏం చెప్పుకుంటున్నావో నాకు కూడా అర్థమవుతున్నాయి అన్నీ. అయ్యో అత్తమ్మ నేను ఇంటి విషయాలు ఎవరితో ఏం చెప్పుకోలేదు అత్తమ్మ. ఇంట్లో చుట్టాలందరూ ఉన్నారు, చుట్టాలందరూ ఎక్కడ అక్కడ పోయినాక చెప్తా నీ పని. ఇప్పుడు ఏం చెప్పా? ఇక నువ్వు వెళ్ళి ఫస్ట్ ఛాయ్ పెట్టుపో, పిల్లలందరూ లేచి వస్తారు, ఛాయ్ పెట్టి వాళ్ళకు పోయి. అయినా నేను ఎంత మంచిగా చూసుకుంటున్నా నిన్ను, ఒక్క మాట అనకుండా పిల్లని ఏమనొద్దు కోడలామని అనేసి నేను అనుకుంటుంటే నువ్వేమో నా మీద అన్నీ ఎక్కించి చెప్తావే నువ్వు మందికి. ఎవరో అనుకున్నారు, నాకు అన్నీ తెలుస్తావి. నేను వచ్చేసరికి గిన్నెలన్నీ దోంబెట్టి వంట గిట్లా చేసి పెట్టు, పిల్లలకి ఇంత ఛాయ్ పోయి. నేను వచ్చేసరికి ఇల్లంతా కడిగి తూడ్చి మంచిగా ఆరబెట్టు. ఏడు పని ఆడబెట్టి ముచ్చట్లకి ఎలా పడుతున్నావంట మందితానికి పోయి. నాకు అన్నీ బయట పడుతున్నవి. ఇంటి విషయాలు నువ్వు బయట ఇంకొకసారి చెప్పినట్టు నాకు తెలవాలే, కానీ ముళ్ళే సదురుకొని మీ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే, ఇక ఉండవలసిన అవసరం లేదు.
కోడలంటే ఎట్లుండాలా, ఇంటి ఆయాన్ని బయట పెట్టొద్దు. ఏందే నువ్వేమో గిట్లా ఉన్నావు? ఇన్ని రోజుల నుంచి నా కోడలు బంగారం అని చెప్పుకుంటున్నా. మంది అందరూ మంచిదమ్మా నీ కోడలు నీకు తగ్గట్టు దొరికిందంటే మురిసిపోయినా. నిన్ననే అన్నారు, ఇయ్యలనే నీ విషయం బయటపడ్డది, ఎట్లా చేస్తున్నావు అనేది. అయ్యో అత్తమ్మ, నేనేం చెయ్యలేదు అత్తమ్మ, నేను ఎవ్వరికి ఏం చెప్పుకోలేదు అత్తమ్మ. అయినా ఏముందని చెప్పుకుంటా చెప్పు. ఏమైంది అత్తమ్మ, నన్ను ఇంతలా తిట్టి వెళ్ళిపోతుంది? ఇంతగానం ఎప్పుడు తిట్టంగా చూడలేదు అత్తమ్మ. ఈరోజు నన్ను ఇంతలా మాటలు అన్నది. అయినా నేను ఇంటి విషయాలు ఎవరికి చెప్పుకోవట్లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థమైతలేదు. ఎవరేం చెప్పుంటారు అత్తమ్మకి? అయ్యో, ఒక్కరోజు లేట్ అయితే ఇంతగానం తిట్టడం ఫస్ట్ టైం చూస్తున్నాను. సుజాత, ఏమైంది? అత్తమ్మ తిట్టిందా నిన్ను? బుసి స్వీటీ, ఎందుకే నవ్వుతున్నావు? నీ ప్లానేనా ఏంది ఇదంతా? అత్తమ్మ నన్ను తిట్టడం. నేను బెడ్రూమ్లోకి వస్తే నన్ను వెళ్ళిపోమంటావా? చూడు ఇప్పుడు ఎలా ఉంది. అత్తతో నీకు మాటలు బాగా పడ్డాయి కదా. ఇగో పండగ అయిపోయినా సరే ఇక వారం 10 రోజులు ఇక్కడే ఉంటాను. అప్పుడు చూడు ఇంకా ఎక్కువ నీతో ఎలా ఆడుకుంటాను. వసే సుజాత, నువ్వు నన్ను అన్నీ మాటలు అంటుంటే నేను ఎట్లా ఊరుకుంటాననుకున్నావు? అత్తతోనే నీతో తిప్పిస్తానే. నేనేం అనదలుచుకోలేదు నిన్ను. ఎందుకంటే నేను ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉన్నదాన్ని. నేను ఎలా ఉంటానో నాకు తెలీదా? ఇప్పుడు ఎలా ఉంది నీకు? అత్తతో తిప్పిస్తే సరిగ్గా అయింది కదా. చూడు స్వీటీ, నువ్వు అత్తమ్మకి నాకు గొడవలు పెడితే మాత్రం అస్సలు బాగోదు. ఇక నా సంగతి కూడా నీకు తెలీదు. నేను ఏదో సంలాయించుకుంటున్నాను. ఎందుకు ఇవన్నీ చెయ్యొద్దు, మళ్ళీ పెళ్ళి కాని పిల్లవు, మళ్ళీ పెళ్ళి కాకుండా అయిపోతావు, అట్లనే ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి నీ మీద ఎలాంటివి నేను చెప్పట్లేదు ఎవరితోనూ. ఇక మంచిగా ఉండదు చెప్తున్నా. మళ్ళీ నీ ఇజ్జత్ నువ్వు తీసుకోకు చెప్తున్నా. అప్పచ్చా, నువ్వేం చెయ్యలేవే, పో ఫస్ట్. అత్తమ్మకి లేనిపోని వెక్కించి చెప్తుందా ఇది నా పైన? పోయేసరికి దీని పని కూడా చేస్తాను. అమ్మా సుజాత, సుజాత. అబ్బో, ముసలావిడ వచ్చింది. ఏమైందే? ఏందే బక్క మొహం దానా ఎదురుగా గట్ల నిలబడ్డావు? ఏమైంది అని ఎంత ముద్దుగా అడుగుతావు? నెత్తి బాగా నొస్తుంది. ఇంత కషాయం అన్న పెట్టుకొచ్చి రాదే. బాగైంది ముసల్దానా, నీకు ఇట్లనే కావాలి. నిన్న బాగా తాగినావు పీకల దాకా. తాగి లొల్లి పెట్టినావు, పాటలు పాడినావు, డాన్సులు చేస్తామన్నావు. మస్తు అయ్యింది. గంటగానే ఎందుకు తాగాలి? ఇవాళ నెత్తి ఎందుకు పట్టుకోవాలి? ఓ స్వీటీ, చాలా రోజులు అవుతుంది కదనే. జర్రంతనే తాగినా, గంటగానే విడ తాగినా, గాయంత దానికే గిట్ల అయిపోయింది పానము. నువ్వేందే నువ్వు తెచ్చి పోసినట్టు సీసలు తాగినావు అని అంటావు? అబ్బో సాల్తీ, నువ్వు తాగింది ఎంత నేను చూసినా కానీ బాగానే నాట్యం ఆడినావు. జరా నెత్తి నొప్పి లేచి సంలాయించుకోలేకపోతున్నా. లేదంటే బక్క మొహం దానా నీ పని చేస్తుంటే ఇప్పుడు నేను. పోవే ముసల్దానా, నువ్వేం చేస్తావే నన్ను? జర్ర ఉండే, నీ పని చేస్తా. జరంత కషాయం తెప్పించుకొని తాగినాక నీ పని వాడతా. ఎక్కువ మాట్లాడుతున్నావు చాలా. అమ్మా సుజాత, ఏ బక్కదానా పక్కకు జరిగే. పోరా అదే ముసల్దానా, నేనే అడ్డమ్మున్నా. పక్క నుంచి పోవచ్చు కదా. ఈ పొద్దున ఈ పక్క మొహం తగులుతుంది నా ఎంబడి ఎక్కడ పోయి. అమ్మా సుజాత, సుజాత పిలిస్తే పలకవేంద్రా? అయ్యో అవ్వ, వినిపించలేదే, చెప్పు. ఏంది నెత్తి పట్టుకున్నావు? ఇగో రాత్రి తాగిన కదా బిడ్డ, జరంతా నెత్తి పట్టేసినట్టు అయింది. ఒక్కటే నెత్తి నొస్తుంది బాగా. బాబా సుస్తు అనిపిస్తుంది, బాగా సర్ది అయినట్టు అనిపిస్తుంది. జరంతా కషాయం అన్న పెట్టి బిడ్డ. అందుకే చెప్పింది అవ్వ, నువ్వు వద్దు, నువ్వు తాగకు, నీకు అలవాట్లేదు, పానమంతా ఇట్లా అయిపోతూ ఉంటుంది అని చెప్తేనేమో వినకుండా తాగినవు. ఇప్పుడు చూడు ఎంత పరిచయం అవుతున్నావు. సరే పోయి సోపల ఊసపో పెట్టుకొని తీసుకొస్తా కషాయం. అబ్బా, ఇట్లా ఏదో మంచిగా అవుతుందో పానం తొందరగా. ఈ స్వీట్ ఏమో కాపురంలో ఎప్పుడు ఏదో ఒక స్విచ్ పెడతామని చూస్తుంది. చేస్తేనేమో బావకి నాకు గొడవ పెడుతుంది, లేదంటేనేమో అత్తమ్మకి నాకు గొడవ పెడుతుంది. ఏదో ఒకటి చేస్తుంది. ఎట్లా చేయాలో ఏమో ఏం అర్థమైతలేదు. ఇక పండగ వచ్చింది, ఎవరిని ఏమనొద్దనేమో అత్త మాట్లాడుతుంది. ఇక నేను ఎట్లా చెప్పాలి, ఏం చేయాలి? ఇప్పుడు అత్తమ్మకి అన్నీ ఎక్కించి చెప్పింది, ఏమేమో చెప్పింది. అత్తమ్మ పొద్దున్న లేవగానే నన్ను తిట్టింది. ఇవన్నీ ఎందుకు అవుతున్నవి? ఇప్పుడు దీనికి ఏం చెయ్యాలి? స్వీట్ని ఏమంటే మంచిగా అవుతుంది, అది అర్థమైతలేదు. ఇంకా ఎన్ని రోజులు ఉంటారో ఏమో వీళ్ళు. పండుగ అయితే ఇక నిన్ననే అయిపోయాయి. ఈరోజు ఇక ఉమ్మని అయితే చెప్పలేము కదా దీనికి. ఇది ఆయన నేను సంతోషంగా ఉంటే అస్సలు ఊరవదు. అందుకే బాగా నేను ఒక్క దగ్గర కనిపిస్తే చాలు దాని కళ్ళల్లో మంటలు అవుతుంటాయి. ఏం చేయాలి అసలు? అత్తమ్మకి ఏమేమి చెప్పింది? అంతగానం కోపం అయ్యింది. ఇప్పుడు ఎట్లా తెలిసేది నాకు? ఇదంతా కాదు, నేను ఏదన్నా ఒక ప్లాన్ చేసి దీనికి పని చెప్తా. అత్తమ్మ వచ్చేసరికి అన్ని పనులు చేసేసుకోవాలి. ఏమైంది అవ్వ గిట్లా అడ్డం పండుకుంటేవి? ఎట్లుంది పానము? దవాఖాన పోదామా మరి? ఇంకా చెప్పిన కదా మనవరాల, పానం అంతా సోలినట్టు అవుతుంది, నెత్తి బాగా గుంస్తుంది. ఇక దవాఖాన కొద్ది ఏమొద్దు, జర కషాయం తాగినాక చూస్తా ఎట్లా అవుతుందో ఏమో.
ఇగో తాగే మరి. అబ్బా ఘాటు ఘాటుగా మంచిగా చేసిన బిడ్డ, నెత్తి గిమ్మ అంటుంది తాగుతుంటే. సరే అమ్మాయి, ఇక పో, నువ్వు పోయి పని చేసుకోపో. ఇక ఈ కషాయం తాగి కొద్దిసేపు అడ్డం మరుగుతా, నేను కూడా లేచిస్తా. ఏమైనా సాయం చేస్తున్నా మనవరాళ్ళ పని? నువ్వేం చేస్తావే నాకు, ఇక ఈ వయసులా నేనే చేసుకుంటలే. ఆ సీటీ ఏం చేస్తుంది? పండగప్పుడు కూడా పని చేసేది తెలియదా దానికి? ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పని ఆ సాయం అందుకోవాలని ఎన్నడూ తెలుసుకుంటుంది అది? సరేనే అవ్వ, పని చాలా ఉంది, పోతా. మళ్ళీ అత్తమ్మ వస్తే ఏమనుకుంటుంది? పో బిడ్డ పో. ఈ ముసలిది ఛాయా ఏం తాగుతుంది? కాఫీ కషాయమా? నిన్న తాగింది దిగలేదు కదా, కషాయం తాగుతున్నట్టుంది. చెప్తా దీని పని. 2 రోజులు నా తిక్క కుదిరించింది కదా, ఇది మస్తు పని చేపించింది నాతో. ఇప్పుడు ఈ ముసలిదాన్ని పిలిచినట్టు పోయి తగిలితే ఆ కషాయం మీద పడుతుంది, సర్రని కాలుతుంది, బిడ్డకు సరిగ్గా అవుతుంది. ఏం చేస్తున్నావా బాబా? ఒకసారి స్వీటీ చెయ్యి పట్టి కూర్చోవేందే, కషాయం అవుతున్న మీద పడే. అయ్యయ్యో గరం గరం ఉన్నట్టుంది, కాలినట్టుంది. అబ్బబ్బబ్బబ్బా ఎంత పని చేసినవే స్వీటీ, బక్క మొహం దానా, నీకు గట్ట రాను నా మీద ఉడుకు కషాయం పడ్డగానే. అయ్యో చూసుకోలేదే అబ్బా, వచ్చి పిలిచిన గంతే గట్ల మీద పడిపోయింది. ఓసే సీటిదానా, నీ కథలు తెలియదా, నీ ఎక్కశకలు తెలియదా నాకు? నువ్వు కావాలని చేస్తావే ఎప్పటిలాగా, మళ్ళీ నాకేం తెలుసు అని మాట్లాడతావు. నీకేమొచ్చింది? ముసల్దానని కూడా చూడకుండా గట్ల చేయబడుతుంది. నా పానం ఏమో చూస్తుంది, నిన్నేమో అని నీకు వస్తలేదు నాకు. ఇక నా పని అయితే ఇట్లా చేస్తుంది. జర్ర నేను మంచిగా అనిపెట్టాను, పని చెప్తా. ఇక నేను ఎట్లా చేయాలో అట్లా చేస్తా. ఇలా పానం చక్కలేదని చెప్పేసి నాతో ఆటలాడుతున్నా అదే సిటీ. నీ చేతులు ఎరిగిపోను, నీ కాళ్ళు ఎరిగిపోను, నీ కళ్ళు వీకయ్యా, ఇంత పరిశాన్ చేస్తేంది నాకు. ఇంకో సర్రగా కాలే, శరీరం అంతా మంటలేస్తుంది. ఉడుకు కషాయం మీద పడ్డది కదనే. ఏ ముసల్దాన ఊకో, జర్రంతనే ఉండే కదా కషాయం అంతా సప్ప గుంజిన కొద్ది అంత ఉన్నది. ఏదో వచ్చి పిలిచేసరికి కొద్ది అంత మీద పడ్డది. గాదానికి గంట ముత్తుకుంటున్నావు, నాకు గాలిందో అని చాపనర్థాలు పెడతావేంది ఏ ముసల్దాన? పలకరిస్తేనేమో కోపం అవుతావు, పలకరియకపోతేనేమో తిడతావు. ఏం మనిషివో ఏమో అక్కడ. నీతో మాట్లాడిన దానికంటే బయటకు పోవడం బెటర్ తీ. ఇక నేనే పోతా. చెయ్యి, ఎన్ని విషయాలు వేస్తావో చెయ్యి. నీ పని ఎట్లా చేయాలో అట్లా చేస్తా నేను. ముసలానికి అర్థం కాలేదు నేను చేసింది. మరేంటి నిన్న 2 రోజులు నాతో ఎట్లా ఆడుకుంది? అమ్మో, కడాయి దగ్గర కూర్చోబెట్టింది, ఈడ కూర్చోబెట్టింది, ఆడ పని చెప్పించింది, ఈడ పని చెప్పించింది, అన్ని పనులు నాతో చెప్పించింది. ముసల్దానా ఇట్లా చేస్తావా? అందుకే నీ పని సరిగ్గా ఇంపటి ఇయ్యాల. అమ్మా జరసేపు ఇట్లనే కూర్చుంటాను తల్లి. ఒకసారి బావరంలోకి వెళ్తా, బావ ఏం చేస్తుంటే లేచిందా లేవలేదా చూస్తా. ఇంకా లేవనట్టున్నాడే. ఏంటి బావా ఇంత బాగా పడుకున్నావు? అసలు ఎప్పుడు నీ మీద నాకు ప్రేమ తగ్గుతూనే లేదు. నిన్ను చూస్తే నా ప్రాణం అంతా ఇదైపోతూ ఉంటుంది. ఏం చేయాలో ఏమో బావా, అసలు నువ్వు నాకు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. బావా నువ్వు అంతటకు చాలా ఇష్టం బావా. ఎప్పుడు అసలు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావు? నేను వేరొకరిని చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు రావట్లేదు. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ టు బంగారం. ఇదేంటి బావా నాకు ఐ లవ్ యూ టు చెప్పిండు? అప్పుడే లేచావా? రావే పడుకో కొద్దిసేపు. ఏంటి సుజాత అనుకుని నన్ను ఐ లవ్ యూ టు అంటున్నాడా బావా? అయ్యో ఏం చేయాలి, ఇలా చేయబట్టి లాగుతున్నాడు బావా. ఇంకా తాగింది దిగనట్టుంది, అసలు ఏం చేయాలప్పా ఇప్పుడు? అబ్బో బావన చేయి పట్టుకుంటే ఎంత బాగుంది నాకు అసలు. అబ్బా ఏంది బావా అసలు ఇంత దూరం అయిపోయావు నాకు. సుజాత పెళ్లి చేసుకున్నందుకు అసలు నీ మనసు అంతా దాందికే ఉంది, నాకేమో నీ మీద ఉంది. ఐడియా, బావ పడుకొని ఉన్నాడు కాబట్టి నేను బావ పక్కన ఇలా పడుకొని ఒక యాక్టింగ్ చేస్తా. ఇలాగే కొద్దిసేపు పడుకొని ఏడుస్తున్నట్టు చేస్తే బావ లేస్తాడు. అప్పుడు ఇంకా ఏదో జరిగిపోయింది అని అనుకుంటాడు. ఈ ప్లాన్ మంచిగా వర్కౌట్ అవుతుంది బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి. నిజంగానే నిన్న తాగినా దాని మత్తులో నేను ఏం చేసినా ఈ పిల్లని అనుకుంటాడు. అబ్బా సూపర్ ప్లాన్ అసలు అది. అయ్యో బావా లేవు బావా. ఏంది స్వీట్ వాయిస్ వినిపిస్తుంది? అయ్యో ఇదేంటి స్వీట్ నా బెడ్రూమ్లో ఉంది? అయ్యో బావా ఎంత పని చేసావు నన్ను. ఏ స్వీటీ లేవు. అయ్యో బావా ఎంత పని చేసినావు బావా, అసలు నా జీవితాన్ని పాడు చేసావు. అసలు ఏమైంది? నువ్వు నా బెడ్రూమ్లోకి ఎట్లా వచ్చినావు? సుజాతేది?
ఎందుకు బావా చెప్తే కూడా వినకుండా పొద్దు పొద్దున నేను లేపదామని ఇంట్లోకి వస్తే నన్ను పాడు చేసావు. అయ్యో తాగిన మధ్యలో అసలు ఈ మతి లేకుండా పోయినట్టుంది. నాకు ఏం చేసిందో ఏమో. ఈ స్వీటీ నిజంగానే నానే. అవును బావా, అసలు నన్ను ఎవరు చేసుకుంటారు ఇప్పుడు? నాకు ఇక పెళ్ళి అవుతుందా కాదా? అసలు నీ వల్ల నేను ఇలా అయిపోయాను.